కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చ నడుస్తుంది. ఆయనపై ఓ సామాజిక వర్గంతో పాటు వైసీపీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుందనే టాక్ వినిపిస్తుంది. ప్రధానంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ జోక్యం, షాడో పాలనతోనే డ్యామేజ్ జరిగిందనే ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీ అధిష్టానం ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించిందనే ప్రచారం ఫ్యాన్ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కాకినాడ రూరల్ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ టాపిక్ కురసాల కన్నబాబు రాజకీయ భవిష్యత్తు. ప్రజారాజ్యం పార్టీతో మెరుపులా రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా చక్రం తిప్పిన కన్నబాబు ఇప్పుడు తన స్వంత నియోజకవర్గంలోనే ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ రూరల్ రాజకీయాల్లో కురసాల కన్నబాబు ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. జర్నలిజం నుండి రాజకీయాల్లోకి వచ్చి అనాది కాలంలోనే ఆమాత్య పదవిని అలంకరించి 6 కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించగలరన్న పేరు తెచ్చుకున్నారు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. కేవలం పార్టీ ఓటమే కాదు, కన్నబాబు వ్యక్తిగత వైఫల్యాలు కూడా ఈ పతనానికి ప్రధాన కారణమని స్థానిక కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో కీలకమైన బీసీ ఓట్ బ్యాంకు కన్న బ్యాంకుకు దూరం అవ్వడం ఆయన ఓటమిలో కీలక పాత్ర పోషించింది. తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారనే విమర్శలు బలంగా ఉన్నాయి. పరిపాలనలో కన్నబాబు కంటే ఆయన తండ్రి, సోదరుడి జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు సామాన్య ప్రజల్లోనే కాక వైసీపీ శ్రేణుల్లోనూ అసహనాన్ని పెంచాయి. ఇది నియోజకవర్గంలో ఒక రకమైన సమాంతర అధికారం నడుస్తోందనే భావన కలిగించింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు, ఆ తర్వాత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలను మంత్రి అయిన తర్వాత కన్నబాబు పట్టించుకోలేదనే అసంతృప్తి నేటికి చల్లారలేదు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికంటే అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారికే ప్రాధాన్యత దక్కిందన్నది సగటు కార్యకర్త ఆవేదన. ఆ కోటరి వల్లే కన్నబాబు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే టాక్ కూడా ఉంది. కొందరికి మాత్రమే ప్రాధాన్యత దక్కిందని ఆ అసంతృప్తి జ్వాలలే ఇప్పుడు కన్నబాబుపై వ్యతిరేకత పెరగడానికి కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జర్నలిస్టుగా పనిచేసిన సమయంలో కన్నబాబుకు మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన పెట్టిన పీఆర్పీ వైపు అడుగులు వేసేలా చేసింది. 2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమయ్యాక ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. 2015లో కన్నబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొంతకాలానికే ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయం, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో కన్నబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమైంది. అటు పార్టీలోనూ ఆయన వైఖరిపై ఎంతమంది గురుగా ఉన్నారో కూడా అర్థమవుతోంది. ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ను విస్మరించడం పెద్ద మైనస్గా మారిందని టాక్ నడుస్తోంది. ఎన్నికల ఓటమి అనంతరం కన్నబాబు నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్గా లేకపోవటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన నాయకుడు మౌనం వహించడంతో వైసీపీ అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు సమాచారం. నాయకుడంటే కేవలం పదవిలో ఉన్నప్పుడు కనిపించేవాడే కాదు, ఓటమిలోనూ క్యాడర్కు ధైర్యాన్నిచ్చేవాడు. కన్నబాబు విషయంలో ఈ భరోసా లోపించిందనేది స్పష్టం. కాకినాడ రూరల్ వైసీపీ పగ్గాలను మరొకరికి అప్పగించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నబాబు తన శైలిని మార్చుకోకపోతే కాకినాడ రూరల్ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం గతంలా మిగిలిపోయే ప్రమాదముంది.